హాయ్ హలో ఎలా ఉన్నారు? అవునండి, ఇవాళ సంక్రాంతిలో చాలా చక్కగా అందరూ మునిగి ఉన్నారు. సో నేనైనా కానీ మీకు ఎలాగైనా చిన్న వీడియో అయినా చేసి పెట్టాలని చాలా ఆశతో ఆతృతతో వచ్చాను. సౌండ్ అయితే విపరీతంగానే ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. హెల్త్ పర్వాలేదండి, మరీ బాగాలేకపోయినా కానీ ఓకే. భగవంతుడి దయ వల్ల నేను మీకు రీడింగ్ చేయగలుగుతున్నాను. ఓకేనా? మీ మనసులో వ్యక్తి పేరు ఒక 3 టైమ్స్ తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఈ పండుగలలో కూడా ఉన్నారు కదా మన డిఎఫ్, అందుకని ఓకేనా? ముందుగానే ట్విన్ ఫ్లేమ్ కార్డ్ వచ్చింది మనకి. కింగ్ ఆఫ్ వాండ్స్ ఉంది, సన్ వచ్చింది, దీనికైతే మీకు చెప్తానండి. సారీ, మీకు ఫస్ట్ ట్విన్ ఫ్లేమ్ కార్డ్ వచ్చిందండి. ట్విన్ ఫ్లేమ్ కార్డు అనేది పూర్వజన్మ సంబంధం కదా. మీ పార్ట్నరు మీ దగ్గరికి రావాలని చాలా ఇంట్యూషన్స్తో ఉన్నారు, అయినా కంపల్సరీ వస్తారు. మీకు కొత్త రోజులు అనేది పాత రోజులన్నీ పోయి కొత్త రోజులు, కొత్తగా మీకు ఆశీర్వదింపబడే రోజులు వస్తున్నాయి. భగవంతుడు ఎలాగైనా మీ దగ్గర తీసుకొస్తున్నారు. ఈసారి వాళ్ళ మదర్ని ఒప్పించుకొని తీసుకొస్తానని గట్టి తలంపుతో ఉన్నారు. ఎందుకంటే ఎట్లా అంటే మనకి సన్ వచ్చింది, వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఒప్పుకొని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందరి సమక్షంలో ఏవైతే పాత ఉన్నాయో అవన్నీ వదిలేసుకొని వాళ్ళ మనీ ప్లాంట్ లాంటి వాళ్ళని కూడా ఆయన పక్కన పెట్టి మీ దగ్గరికి రావాలని చాలా ఇంట్యూషన్తో ఉన్నారు. ఇంతకుముందు మిమ్మల్ని తక్కువ చూసిన దాన్ని బట్టి కూడా తను ఎంతో బాధపడుతున్నారు. ఇదిగోండి, దేవుడు దీవెన అనేది మనకి చాలా కంపల్సరీ ఉంది. ఇది చూస్తున్నప్పుడు కూడా నాకు 222 వచ్చింది. ఏంజల్స్ నెంబర్లో 222 వస్తే మీ డిఎం మీకు ఐ లవ్ యూ టూ అని చెప్తున్నట్టు అనమాట. ఓకేనా? ఎవరైనా చెప్పారా మీకు ఏంజల్స్లో? ఏంజల్స్ నెంబర్స్లో 222 వస్తే ఐ లవ్ యూ టూ అన్నట్టు, 555 వస్తే మీకు మీ డిఎం అనేది అవేకెన్ అయ్యి మీ వైపు వస్తున్నట్టు అనమాట. 100% అది కూడా. ఓకేనా? హ్యావ్ ఏ హ్యాపీ గ్రేట్ సంక్రాంతి. ఓం నమః శివాయ.